అందరికీ బాగా సమాధానం చెప్పావమ్మా. ఆగు. అన్ని విషయాల్లో చాలా పద్ధతిగా ఆలోచించావు. కడుపులో ఉన్నదంతా బయటికి కక్కేశావు. మొగుడికి మగాడికి మధ్య తేడా గురించి చాలా అద్భుతంగా ఉపన్యాసం ఇచ్చావు. అతి నీచం అన్నట్టు మాట్లాడావు. మరి ఆడదానిగా నువ్వు చేసిందేంటి? ఏం చేశాను? డిఎన్ఏ రిపోర్ట్లో ఏదో తప్పుందని నేను ఆలోచించి నీకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో నువ్వు సత్య ఇంట్లో ఉన్నావని తెలుసుకొని వస్తే నాతో మాట్లాడడానికి ఎందుకు నిరాకరించావు? నేను వచ్చానని సత్య చెప్పిన తర్వాత కూడా నా ప్రస్తావన తీసుకురావద్దని ఇష్టం లేకుండా ఎందుకు మాట్లాడావు? సత్య అమృతం అయిపోయాడు, భర్త చేదైపోయాడా? వాడి వల్లనే కదా మన బంధం ఇలా అయింది. అలాంటప్పుడు వాడింట్లో ఎందుకున్నావు? అంత అవసరం ఏముంది? ఆడజాతి తరపున బకాలు తప్పుచ్చుకొని మాట్లాడావు కదా, ఓ ఆడదానిగా నువ్వు చేసిందేంటి? నువ్వు చేసిన దానికి సన్మానం చెయ్యాలా? ఆదర్శ మహిళ అని బిరుదుతో సత్కరించాలా? నువ్వా రోజు సత్య ఇంటికొచ్చావా? తెలియనట్టు ఈ నటనెందుకు? నాకు నిజంగా తెలీదు. అబద్ధాలు బాగా నేర్చుకున్నావు. ఒట్టేసి చెప్తున్నాను. ప్రమాణానికున్న విలువని తీయకు. ప్రమాణమైనా ప్రాణమైనా నా దృష్టిలో రెండు ఒకటి. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నువ్వు వచ్చినట్టు నాకు నిజంగా తెలీదు. అయితే వాడు చెప్పాడా? వెళ్ళి వాణ్ణి అడుగు. వాడు అబద్ధం చెప్పుంటే చెప్పు తీసుకొని కొట్టు. మా ఇంటికొచ్చి అందరికీ నీతులు బోధించడం కాదు, వాడొక బుద్ధుడని అనుకుంటున్నావు కదా, వాణ్ణి నిలది. బావొస్తే సత్య నా దగ్గర ఎందుకు చెప్పలేదు?